హాయ్ హలో దిస్ ఈజ్ ఏకేవి ప్రకాష్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ 3వ క్లాస్లోకి వచ్చేసాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి అనే టాపిక్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ టాపిక్లోకి డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న విషయం ఏమిటంటే, ఈ జాగ్రఫీ క్లాసులు మీకు ఏమనిపిస్తున్నాయి? దీనిపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఆ విధంగా తెలియజేసినట్లయితే ముందు చేయబోయే క్లాసుల్ని మరింత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్లో ప్రాధాన్యత అంశాలని, అదేవిధంగా 2017-18 ఆర్థిక సర్వేని కూడా తీసుకొని ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి. అసలు శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? శీతోష్ణ స్థితి అంటే ఏమిటంటే, ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, పవనాలు మొదలగు వాటి యొక్క సగటు. ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, పవనాలు వీటికి సంబంధించినటువంటి సగటుని, అయితే దీర్ఘకాలిక సగటునే ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటారు. అయితే ఇక్కడ మనం శీతోష్ణ స్థితికి, వాతావరణ స్థితికి మనం తేడాని గమనించాలి. గమనించండి, వాతావరణ స్థితి అంటే ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, పవనాలు మొదలగు వాటి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది ఒక రోజుకు లేదా ఒక గంటకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ ప్రదేశం యొక్క వాతావరణ స్థితి అంటారు. అంటే శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలికమైనది, వాతావరణ స్థితి అనేది ఒక రోజు లేదా ఒక గంటకు సంబంధించింది. ఓకే, తర్వాత మనం వాతావరణం అంటే ఏమిటో చూద్దాం. వాతావరణం అంటే ఏమిటి అంటే, భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటాం. అయితే భూమి చుట్టూ ఆవరించినటువంటి గాలికి బరువు ఉంటుంది. గాలికి బరువు ఉంటుంది అని తెలియజేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త గెలీలియో. అయితే గాలికి బరువు ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్పారు. అయితే ఎంత బరువు ఉంటుంది? భూమి చుట్టూ ఉన్నటువంటి గాలికి ఎంత బరువు ఉంటుంది అంటే 56,000 కోట్ల టన్నుల బరువు ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి గాలికి ఉంటుంది. ఇలా భూమి చుట్టూ ఉన్నటువంటి గాలికి బరువు ఉండడం చేత ఆ బరువు భూమిపైన ఒత్తిడిని కలుగజేస్తుంది. గాలి యొక్క బరువు భూమిపైన ఒత్తిడిని కలుగజేస్తుంది. దీనినే ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణము భూమిపైన ఒత్తిడిని కలుగజేస్తుంది కాబట్టి దీనిని వాతావరణ పీడనము అంటారు. అక్షాంశాల ప్రాతిపదికగా చేసుకొని భూగోళాన్ని 3 ప్రధాన శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. ఈ 3 ఏమిటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒకటి ఉష్ణమండల ప్రాంతం, ఆయన రేఖా మండలం. రెండవది ఉప ఉష్ణమండల ప్రాంతం లేదా ఉప ఆయన రేఖా ప్రాంతం లేదా సమశీతోష్ణ మండల ప్రాంతం అని అంటాం. మూడవది ధ్రువ ప్రాంతాలు లేదా అతి శీతల ప్రాంతాలు అని అంటారు. ఇలా భూగోళాన్ని 3 ప్రధానమైనటువంటి శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ 3 శీతోష్ణ మండలాలలో దేనికి సంబంధించిందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిలో ఆంధ్రప్రదేశ్ దేనికి సంబంధించిందో చూద్దాం. ఓకే, రైట్. మనం ఈ ప్రపంచ పటాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ప్రదేశాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద ఉన్నటువంటి ప్రదేశాన్ని దక్షిణార్ధగోళం అంటారని మనకు తెలుసు.
అయితే ఇక్కడ ఈ 0 డిగ్రీల అక్షాంశం నుండి ఈ భూమిపై ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఈ 23.5 డిగ్రీల అక్షాంశం ఉంటుంది. ఉత్తర అక్షాంశం అంటారు దీన్ని. ఉత్తర దిక్కు వైపు వెళ్తుంది, ఉత్తర అర్ధగోళం వైపు వెళ్తుంది కాబట్టి ఇది ఉత్తర అక్షాంశం. అదేవిధంగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. అయితే ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య కలిగినటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటారు, లేదా దీనిని ఆయన రేఖా మండలం అని కూడా అంటారు. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్న కర్కట రేఖ ఇలా పోతుంది కాబట్టి ఈ దిగువన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండల ప్రాంతంలో ఉంది అని చెప్పవచ్చు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా అది ఆయన రేఖ మండలంలో ఉంది అని కూడా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో, ఈ ఉష్ణమండల ప్రాంతంలో సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడుతుంటాయి. అయితే ధ్రువాల వద్దకు వెళ్ళే కొలది సూర్యకిరణాల యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. వాలు పెరగడం వల్ల సూర్యకిరణాలు తగ్గి ఈ ప్రాంతంలో ఇలా వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ భూమధ్య రేఖకు ఇరువైపులా ఉత్తర దక్షిణ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతూ ఉంటాయి. అందువల్ల దీనిని ఉష్ణమండల ప్రాంతం అని అంటారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పైన 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అదేవిధంగా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఈ రెండు మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. సమశీతోష్ణ మండలము లేదా ఉప ఉష్ణ మండల ప్రాంతము లేదా ఉప ఆయన రేఖా ప్రాంతం అని ఈ ప్రాంతాలని పిలుస్తారు. మరి అదేవిధంగా ఈ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఇటువైపు ఉత్తరం వైపు 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి వీళ్ళు దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతాలు అంటారు, లేదా అతి శీతల ప్రాంతాలు అని అనడం జరుగుతుంది. ధ్రువ ప్రాంతాలు లేదా అతి శీతల ప్రాంతాలు అంటారు. అయితే ఇక్కడ భారతదేశం అనేది సగభాగం సమశీతోష్ణ మండలంలో, సగభాగం ఉష్ణమండల ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండల ప్రాంతంలో ఉంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి కర్కట రేఖకు భూమధ్య రేఖకు మధ్యగా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కర్కట రేఖకు భూమధ్య రేఖకు మధ్యన విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖా మండలంలో ఉంది అని చెప్పవచ్చు. మరియు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖ ఋతుపవన మండల శీతోష్ణ స్థితి కలిగి ఉంది అని మనం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కర్కట రేఖ భూమధ్య రేఖల మధ్యన విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖ మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖ ఋతుపవన మండల శీతోష్ణ స్థితి కలిగి ఉంది అని చెప్పవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో మరొక రకమైన శీతోష్ణ స్థితి మనం గమనించవచ్చు. అదేమిటంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అనేది సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతంలో, మనకి రాయలసీమ ప్రాంతం దీన్ని చెప్పుకోవచ్చు. సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతం. ఈ రాయలసీమ ప్రాంతంలో వేసవిలో అధిక ఉష్ణం, శీతాకాలంలో అధిక చలి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో అధిక ఉష్ణము, అధిక చలి కలిగి ఉండడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో ఇలా ఎక్కువ ఉష్ణోగ్రత, అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని, ఈ శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అనడం జరుగుతుంది. ఈ ప్రపంచ పటాన్ని మనం గమనించినట్లయితే ఈ భూమధ్య రేఖకు మరి ఉత్తరం వైపు ఉన్నటువంటి దానిని ఉత్తరార్ధగోళం అని, ఈ భూమధ్య రేఖకు దక్షిణం వైపు ఉన్నటువంటి భూభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు.
అయితే ఈ ఉత్తరార్ధగోళానికి ఈ దక్షిణార్ధగోళానికి ఒక తేడాని మనం గమనించవచ్చు. ఉత్తరార్ధగోళంలో భూభాగము జలభాగము ఇంచుమించు సమానంగా ఉంటుంది. అదే దక్షిణార్ధగోళం చూసినట్లయితే జలభాగం ఎక్కువగాను భూభాగం తక్కువగాను ఉంటుంది. మరి ఉష్ణోగ్రతను గ్రహించే విధానంలో భూభాగం త్వరగా ఉష్ణోగ్రతను గ్రహించి త్వరగా ఉష్ణోగ్రతను కోల్పోతూ ఉంటుంది. అదే జలభాగం చూసినట్లయితే ఉష్ణోగ్రతను ఆలస్యంగా గ్రహించి జలభాగం ఆలస్యంగా ఉష్ణోగ్రతను కోల్పోతుంది జలభాగం. ఇలా జలభాగము నేల ఉష్ణోగ్రతను స్పందించే విధానాన్ని బట్టి భూమిపైన అల్పపీడన ప్రాంతము అధిక పీడన ప్రాంతము ఏర్పడుతున్నాయి. అల్పపీడన ప్రాంతము అంటే భూమిపైన ఏదైనా ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భూమి ఆ ఉష్ణోగ్రతను గ్రహించినప్పుడు భూమిని ఆనుకొని ఉన్నటువంటి వాతావరణ పొరలలో ఉన్నటువంటి వాయు అణువులు ఏవైతే ఉన్నాయో ఆ వాయు అణువులు ఉష్ణోగ్రత వలన సాంద్రత కోల్పోయి సంవహనం చెంది పైకి తేలుతాయి ఆ అణువులు. అప్పుడు భూమిని ఆనుకుని ఉన్నటువంటి వాతావరణ పొరలలో ఈ ఉష్ణోగ్రత వలన ఆ వాయు అణువుల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. అలా ఖాళీ ఏర్పడినప్పుడు ఆ వాయువుల యొక్క గాలి బరువు తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ బరువు తక్కువగా ఉండడం వల్ల ఆ వాతావరణము భూమిపై కలగజేసే పీడనం తక్కువగా ఉంటుంది. దీనినే అల్పపీడన ప్రాంతము అంటారు. మరి అదేవిధంగా భూమిపైన ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రదేశంలో అధిక పీడనం ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి వాయు అణువులు సాంద్రత ఎక్కువయ్యి మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకరించబడుతూ ఉంటాయి, దగ్గరకు లాగబడుతూ ఉంటాయి వాయు అణువులు ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల. దీనిని అధిక పీడనము అంటారు. ఇలా వాయు అణువుల సమూహం అల్పపీడన ప్రాంతం నుండి అధిక పీడన ప్రాంతానికి భూమికి క్షితిజ సమాంతరంగా ప్రవహించడమే పవనము అంటారు. అయితే ఈ పవనము ఈ పవనాలు అల్పపీడన ప్రాంతం నుండి అధిక పీడన ప్రాంతం వైపు ప్రవహించే వీటిని ఈ పవనాలు అంటారు. ఈ పవనాల వలన మన భారతదేశానికి ఋతుపవనాలు వస్తున్నాయి. ఋతుపవనము అనేది మాన్సూన్స్ అంటారు ఆంగ్లంలో, ఇంగ్లీష్లో. మాన్సూన్ అనేది మరి మౌసమ్ అనే ఒక అరబిక్ పదం నుండి వచ్చింది. మాన్సూన్ లేదా మౌసమ్ అనగా ఋతువు అని అర్థం. అంటే భారతదేశము ఒక పటిష్టమైన ఋతుపవన వ్యవస్థను కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఎలా వస్తున్నాయి ఈ ఋతుపవనాలను గమనించినట్లయితే ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు. వ్యాపార పవనాలు ఇలా ఈశాన్యం నుంచి ఇలా నైరుతి దిక్కుకి వీస్తూ ఉంటాయి. అదే మన దక్షిణార్ధగోళంలో ఇదే వ్యాపార పవనాలు ఇలా ఈ దిక్కులో వీస్తూ ఉంటాయి. అయితే వేసవి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సైబీరియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు ఇలా భూమధ్య రేఖను దాటి ఇలా వచ్చినప్పుడు కొరియాలసిస్ ప్రభావం వలన ఇవి ఇలా వచ్చినటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనములు కొరియాలసిస్ ప్రభావం వలన ఇలా కుడివైపుకు లాగబడతాయి. కొరియాలసిస్ ప్రభావము అంటే ఏదైనా ఒక వస్తువు భూమధ్య రేఖను దాటుతున్నప్పుడు ఉత్తరార్ధగోళంలో దాటినట్లయితే కుడివైపుకు వంగుతుంది. అదే దక్షిణార్ధగోళంలోకి దాటేటప్పుడు ఎడమ వైపుకు వంగుతాయి.
దీనినే కొరియాలసిస్ ప్రభావము అంటారు. అయితే ఈ కొరియాలసిస్ ప్రభావం వలన ఈ ఆగ్నేయ వ్యాపార పవనములు ఈ భూమధ్యరేఖ నుంచి దాటినప్పుడు కొరియాలసిస్ ప్రభావం వలన ఇలా కుడివైపుకు వంగబడి కుడివైపుకు వంగి ఇలా భారతదేశం మీదకి వస్తాయి. ఇవి నైరుతి దిక్కు నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. అయితే ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం ఏర్పడిన వల్ల ఈ ఆగ్నేయ వ్యాపార పవనములు ఇలా లాగబడతాయి అన్నమాట. ఇలా మనకి ఈ ఆగ్నేయ వ్యాపార పవనములు ఇలా లాగబడుతున్నప్పుడు ఏర్పడేవే నైరుతి దిక్కును వస్తున్నాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. అదే ఈ నైరుతి ఋతుపవనాలని తిరోగమనం చెందినప్పుడు వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ దీనిని బట్టి ఆయన రేఖ ఋతుపవన మండల శీతోష్ణ స్థితిని కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఓకే, మరి ఏదైనా ప్రాంతంలో శీతోష్ణ స్థితిని అంచనా వేయాలంటే ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాతావరణ పీడనం, పవన గమనం లాంటి అంశాలు ప్రధానంగా తీసుకొని 30 లేదా 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల సగటు ఆధారంగా ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిని అంచనా వేస్తారని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని ఉష్ణోగ్రతను గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఉష్ణోగ్రత మరి మే నెలలో రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రత మే నెలలో ఎక్కువగా ఉంటుంది రాష్ట్రంలో, వేసవి కాలం అంటారు దాన్ని. మరి కోస్తా తీర ప్రాంతాలలో మరి తీర ప్రాంతాలు కాబట్టి సముద్రాన్ని ఆనుకుని ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వలన మరి ఉష్ణోగ్రతలు కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ చాలా వరకు 43 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. మరి అదేవిధంగా తీర ప్రాంతాలలోని విశాఖపట్నం, కాకినాడ, ఇతర తీర ప్రాంతాలలో వేసవి కాలంలో సముద్ర గాలులు వీచడం వలన గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉండదు ఈ విశాఖపట్నము, ఈ కాకినాడ ప్రాంతాలు. అదేవిధంగా రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రెంటచింతల, గుంటూరు జిల్లాలో ఉంది. 46 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యే ప్రాంతం లంబసింగి, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. అదేవిధంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే నెల మే నెలగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండే నెల డిసెంబర్. ఒక అక్షాంశం మీద సముద్ర మట్టం నుండి ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే ఒకే అక్షాంశం పైన ఉన్నటువంటి 2 ప్రదేశాలు కనుక మనం తీసుకున్నట్లయితే మరి ఆ 2 ప్రదేశాలలో ఒకే అక్షాంశం మీద ఉన్నటువంటి 2 ప్రదేశాలలో ఒకటి ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఒకే అక్షాంశం మీద ఉన్న 2 ప్రాంతాలు ఒకటి ఎత్తు ఎక్కువ ఉన్నప్పుడు రెండవది ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు పోల్చినట్లయితే ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి కర్ణాటక పీఠభూమికి దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు, అనంతపురం జిల్లాలు వేసవిలో ఇతర జిల్లాల కంటే చల్లగా ఉంటాయి అని చెప్పవచ్చు. దీనికి గల కారణం ఏమిటంటే పీఠభూమి సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడమే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వేసవి విడిది హార్స్లీ హిల్స్, ఇది మనం చిత్తూరు జిల్లాలో గమనించవచ్చు. దీనినే ఏనుగు మల్లమ్మ కొండ అని అంటారు. రైట్. రాష్ట్ర సరాసరి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్గా చెప్పవచ్చు. రాష్ట్రంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. మరి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంది. వేసవిలో హార్స్లీ హిల్స్ చల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఏ 1 సముద్ర తీరానికి దూరంగా ఉండడం, 2 సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం,
3 సముద్ర మట్టానికి సమానంగా ఉండడం, సముద్ర మట్టం కన్నా ఎత్తులో ఉండడం. మరి మనం చూసినట్లయితే ఇప్పుడే చూసాం, సముద్ర మట్టం కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి, అంటే ఆ ప్రదేశం చల్లగా ఉంటుంది. దీనికి గల కారణం సముద్ర మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల హార్స్లీ హిల్స్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లగా ఉంటుందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వర్షపాతాన్ని మనం గమనించినట్లయితే ఋతుపవనాల ద్వారా 90% వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో కురుస్తుంది. రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ విస్తీర్ణంలో 90 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం పడుతూ ఉంది. మరి మనం గమనించినట్లయితే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించేది మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్గా చెప్పవచ్చు. ఇక్కడ 1100 సెంటీమీటర్ల వర్షపాతం మాసిన్రామ్లో నమోదవుతుంది. మరి 1100 సెంటీమీటర్లు భారతదేశంలోనే మేఘాలయ రాష్ట్రంలో, మరి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఈ ప్రాంతం పొందుతుంది. మరి అదేవిధంగా భారతదేశం సరాసరి వర్షపాతం చూసినట్లయితే 118 సెంటీమీటర్లు. మరి 118 సెంటీమీటర్లతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ 90 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉంది. అంటే భారతదేశపు సగటు వర్షపాతం కంటే ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం తక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చు. రైట్. మరి అదేవిధంగా వర్షపాతం నైరుతి వైపు నుంచి ఈశాన్యానికి పోయే కొలది అధికమవుతుంది. మరి వర్షపాతం అదేవిధంగా దక్షిణం నుండి ఉత్తరానికి వాయువ్యానికి పోయే కొలది వర్షపాతం పెరుగుతూ ఉంటుంది. దక్షిణం నుండి ఉత్తరానికి వాయువ్యానికి పోయే కొలది వర్షపాతం పెరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో 2/3 వంతు వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారా సంభవిస్తుంది. మరి కోస్తా ఆంధ్రలో వర్షపాతం 1000 మిల్లీమీటర్లు ఉండగా రాయలసీమలో తక్కువగా 672 మిల్లీమీటర్లుగా నమోదవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే నెల జూలై. రాష్ట్రంలో సరాసరి వర్షపాతం రాష్ట్రంలో సరాసరి సాధారణ వర్షపాతం 966 మిల్లీమీటర్లుగా మనం చెప్పవచ్చు. మరి మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనం గమనించినట్లయితే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగే ప్రాంతాలు ఇవి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా. వీటిని మనం మరి అదేవిధంగా మరి గుంటూరులో కొంత, మరి ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొంత, మరి నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని కలుగుతుంది. మరి అదేవిధంగా చిత్తూరులో కొంత భాగం. ఈ ప్రాంతాలు, ఈ పింక్ కలర్గా మనం కనిపించేటువంటి ప్రాంతాలు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగే ప్రాంతాలు. అదేవిధంగా అల్ప వర్షపాతం 60 నుంచి 99 సెంటీమీటర్ల వర్షపాతము మనకి గ్రీన్గా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఈ ప్రకాశం, మరి అదేవిధంగా కర్నూలు, కడప, మరి ఈ ప్రాంతాలు, చిత్తూరు, ఇవి 60 నుంచి 99 సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం నమోదవుతుంది. మరి అదేవిధంగా అత్యల్ప వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువగా మనం ఇక్కడ అనంతపురంలో ఎక్కువగా గమనించవచ్చు. అనంతపురం జిల్లాలో మరి 60 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతాన్ని అనంతపురం జిల్లా పొందుతుంది. మరి అదేవిధంగా మనం ఈ పటంలో గమనించినట్లయితే నైరుతి అంటే ఇలా నైరుతి నుంచి వర్షపాతం ఈశాన్యానికి పోయే కొలది, ఈశాన్యం అంటే ఇలా నైరుతి నుంచి ఈశాన్యానికి పోయే కొలది వర్షపాతం అధికమవుతుంది. అదేవిధంగా దక్షిణం నుంచి ఇలా ఉత్తరానికి పోయే కొలది, అదేవిధంగా దక్షిణం నుంచి మరి వాయువ్యానికి పోయే కొలది, దక్షిణం నుంచి ఉత్తరానికి, దక్షిణం నుంచి వాయువ్యానికి పోయే కొలది వర్షపాతం అధికమవుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా దేశ భూభాగంలోని శీతోష్ణ స్థితి వైవిధ్యతను ఆధారంగా చేసుకుని భారత వాతావరణ పరిశోధన శాఖ సంవత్సరాన్ని 4 శీతోష్ణ స్థితులుగా విభజించడం జరిగింది. మరి అవేంటో చూద్దాం. 1 శీతాకాలం, 2 వేసవికాలం,
3 నైరుతి ఋతుపవన వర్షాకాలం, 4 ఈశాన్య ఋతుపవన వర్షాకాలం. మరి భారత వాతావరణ పరిశోధన శాఖ మరి సంవత్సరాన్ని 4 శీతోష్ణ స్థితులుగా విభజించడం జరిగింది. మరి ఇవేంటో చూద్దాం. మరి మనం గమనించినట్లయితే శీతాకాలం జనవరి ఫిబ్రవరి అంటే డిసెంబర్లో మొదలై జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది శీతాకాలం. అదేవిధంగా మార్చి నుంచి వేసవికాలం ప్రారంభమవుతుంది. మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు వేసవికాలం మన రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా జూన్ నెల నుంచి నైరుతి ఋతుపవన కాలం ప్రారంభమవుతుంది. జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవన కాలం రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షపాతం సంభవిస్తుంది. అదేవిధంగా అక్టోబర్ నుంచి ఈశాన్య ఋతుపవన కాలం ఇది నవంబర్ వరకు ఉంటుంది. ఇలా మరి శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన వర్షాకాలం, ఈశాన్య ఋతుపవన వర్షాకాలంగా మనం చెప్పవచ్చు. భారతీయ ఋగ్వేదం సంవత్సరాన్ని 5 ఋతువులుగా ప్రస్తావించింది. కానీ వాల్మీకి తన రామాయణ కావ్యంలో 6 ఋతువులుగా విభజించడం జరిగింది. అవి ఒకటి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, మరి శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు మనకి వాల్మీకి తన రామాయణ కావ్యంలో మరి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ 6 ఋతువులు మరి 12 నెలలలో ఒక్కొక్క ఋతువు 2 నెలల పాటు ఉంటుంది. మరి ఇవి తెలుగు నెలలు మనం గమనించినట్లయితే చైత్రం దగ్గర నుంచి ప్రారంభమైతే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్రం దగ్గర నుంచి చైత్రం, వైశాఖం వసంత ఋతువు, జ్యేష్ఠం, ఆషాఢం గ్రీష్మ ఋతువు, శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు, ఆశ్వీజయం, కార్తీకం శరద్ ఋతువు, మార్గశిరం, పుష్యం, హేమంత ఋతువు. అదేవిధంగా పుష్యం, హేమంత ఋతువు. మరి దీన్ని మనం ఇంగ్లీష్ నెలలు గమనించినట్లయితే జనవరికి ఫిబ్రవరి మధ్యలో మాఘమాసం. మరి ఇక్కడ నుంచి చూద్దాం. చైత్రం దగ్గర నుంచి మార్చిలోని స్టార్ట్ అవుతుంది చైత్రమాసం. మార్చి నుంచి ఏప్రిల్, మరి అదేవిధంగా ఏప్రిల్ నుంచి మే సగం వరకు వసంత ఋతువుగా మనం గమనించవచ్చు. ఇలా మరి ఇటువైపు భారత వాతావరణ పరిశోధన శాఖ సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజించింది. ఈ విధంగా మరి మనకున్నటువంటి రామాయణ ఇతిహాసంలో మరి పేర్కొనబడినటువంటి ఋతువులు 6 ఈ విధంగా మనకి సంవత్సరంలో ఈ విధంగా ఉంటాయి. మరి అదేవిధంగా శీతాకాలం మనం చెప్పుకున్నట్టుగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మరి డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రం మొత్తం చల్లబడి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. మరి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మిగతా జిల్లాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడం వల్ల ఈ 2 జిల్లాలలో తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. కారణం కర్ణాటక పీఠభూమిని ఆనుకొని ఉండడం వల్ల, పీఠభూమి అంటే సముద్ర మట్టానికి 300 మీటర్లు ఎత్తులో ఉండడం. ఎత్తులో ఉన్నదాన్ని 300 మీటర్లు, సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి దానిని పీఠభూమి అంటారని మనం చెప్పుకున్నాం. ఓకే, రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల డిసెంబర్. మరి రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి అనే చోట -2 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మరి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసే అవకాశం ఉందంటే, రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల మనం డిసెంబర్గా మనం చెప్పవచ్చు. రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మరి చలి ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. మరి రాష్ట్రంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే నెల మే నెలగా చెప్పుకుంటే, రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదయ్యే నెల డిసెంబర్గా మనం చెప్పవచ్చు. ఓకే, మరి వేసవికాలం చూద్దాం. వేసవికాలం మార్చిలో ప్రారంభమై మే వరకు ఉంటుంది. మార్చి నెల మొదటి వారం నుండి ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. మరి ఈ కాలంలో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, వడగళ్లతోటి కూడినటువంటి వర్షపు జల్లులు సంభవిస్తాయి. వీటినే ఏరువాక జల్లులు లేదా మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. ఏరువాక జల్లులు లేదా మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు.
ఇవి వేసవి కాలంలో సంభవించేటువంటి వర్షాలు. ఈ కాలంలో కురిసే వర్షపాతం మామిడి తోటలకి మంచిది అని చెప్పవచ్చు. రాష్ట్రంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదయ్యే ప్రాంతం గుంటూరు జిల్లాలోని రెంటచింతలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నైరుతి ఋతుపవన వర్షాకాలం జూన్లో ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ వరకు ఉంటుంది. రాష్ట్రంలో జూన్ మధ్య నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు నైరుతి ఋతుపవనాల వలన వర్షం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే రోజు జూన్ 5. జూన్ 5న ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. మరి అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు తూర్పు కనుమలకు సమాంతరంగా పయనిస్తాయి. తూర్పు కనుమలు ఉత్తర భాగాన్ని ఎక్కువ ఎత్తు ఉన్నందున దక్షిణ ఆంధ్ర కన్నా ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు కలుగుతూ ఉంటాయి. నైరుతి ఋతుపవనాల కాలంలో అత్యధిక వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లా తూర్పుగోదావరిగా చెప్పవచ్చు. ఈ నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లా తూర్పుగోదావరి. మరి నైరుతి ఋతుపవనాల కాలంలో అతి తక్కువ వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లాలు నెల్లూరు, అనంతపురం. ఈ కాలంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు, శబరి. ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు, శబరిగా చెప్పవచ్చు. ఈ కాలంలో అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం అనంతపురం జిల్లాలోని హగరి నదీ లోయ. ఈ హగరి నదీ లోయలో ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో అతి తక్కువ వర్షపాతం సంభవిస్తుంది అని చెప్పవచ్చు. అతి ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం కోస్తా ఆంధ్ర. అతి ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం కోస్తా ఆంధ్రగా మనం ప్రాంతం అన్నప్పుడు కోస్తా ఆంధ్ర అని చెప్తాం. అదే జిల్లా అడిగినప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటాం. ప్రాంతం అన్నప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతం అని అంటాం. మనం ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాల కాలం చూద్దాం. ఈశాన్య ఋతుపవన వర్షాకాలం అక్టోబర్లో ప్రారంభమై డిసెంబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వలన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఈశాన్య ఋతుపవనాల వలన అక్టోబర్ నెలలో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అత్యంత భయంకర ఉష్ణమండల చక్రవాతాలు బంగాళాఖాతంలో 8 డిగ్రీల నుండి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఏర్పడుతూ ఒడిశా, తమిళనాడు తీరాలతో పాటు ఆంధ్ర తీర ప్రాంతంలో కూడా అకస్మాత్తుగా వర్షాలకు కారణమవుతాయి ఈ ఈశాన్య ఋతుపవనాలు. మరి అక్టోబర్ మాసం చివరి వారాలలో ఈ చక్రవాతాలు అత్యధికంగా సంభవిస్తూ ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందే ప్రాంతం దక్షిణ కోస్తా ఆంధ్ర. మరి నైరుతి ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందే ప్రాంతం మరి కోస్తా ఆంధ్ర అయితే, మరి ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందే ప్రాంతం దక్షిణ కోస్తా ఆంధ్రగా మనం చెప్పవచ్చు. ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లా నెల్లూరు. మరి నైరుతి ఋతుపవనాల వలన అధిక వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లా మనం తూర్పుగోదావరి జిల్లాగా చెప్పుకున్నాం. అయితే ఈశాన్య ఋతుపవనాల వలన అత్యల్ప వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లా కర్నూలు. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇలా అడగడానికి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఎప్పుడు వాయుగుండాలు ఏర్పడతాయి? నైరుతి ఋతుపవనాల కాలంలో, ఈశాన్య ఋతుపవనాల కాలంలో, పర్వతీయ పవన కాలంలో ఏదీ కాదు. మనం ఇక్కడ గమనించినట్లయితే అక్టోబర్ నెలలో మరి ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు మరి ఎక్కువగా వాయుగుండాలు ఏర్పడతాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఈశాన్య ఋతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడతాయని మనం చెప్పవచ్చు. ఓకే, మరి 2017-18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో వర్షపాతం మరి ఎలా సంభవించింది అనేది ఇక్కడ మనకి ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉంది. ఇది 2017-18 ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి జిల్లాల వారీగా వర్షపాతం తెలియజేసేటటువంటి పట్టిక. ఇది 2017-18 ఆర్థిక సర్వేలో ఉన్నట్లుగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మరి గమనిద్దాం. గ్రాఫ్ వైజ్గా చూసినట్లయితే 2017-18 ఆర్థిక సర్వే ఆధారంగా నైరుతి వర్షపాతం మన గ్రాఫ్లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇవి జిల్లాల వారీగా మరి ఎంత వర్షపాతం పొందింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది నైరుతి వర్షపాతం మనం గమనించాలి. నైరుతి వర్షపాతం
మరి రాష్ట్రంలో జిల్లాల వారీగా మరి ఇక్కడ మనకి 710 మిల్లీమీటర్లు వర్షపాతం శ్రీకాకుళంలో సంభవించింది. మరి అతి ఎక్కువగా ఈ నైరుతి ఋతుపవనాల వలన విశాఖపట్నంలో 765 మిల్లీమీటర్లు ఇక్కడ మనకి వర్షపాతం విశాఖపట్నం జిల్లాలో మనం మరి ఉండటం గమనించవచ్చు. మరి దీని తర్వాత రెండవ ఎక్కువ వర్షపాతం పొందిన జిల్లా పశ్చిమ గోదావరి 722 మిల్లీమీటర్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పొందింది. ఒకటవది ఎక్కువ వర్షపాతం పొందిన మొదటి జిల్లా విశాఖపట్నం అయితే రెండవ జిల్లా పశ్చిమ గోదావరి. మరి తక్కువ వర్షపాతం పొందిన జిల్లా అనంతపురం 365 మిల్లీమీటర్లుగా ఉంది. ఇది అనంతపురంలో సంభవించినటువంటి వర్షపాతం. మరి అతి తక్కువ వర్షపాతం కలిగినటువంటి రెండవ జిల్లా మనం చూసినట్లయితే 433 ప్రకాశం జిల్లాగా రెండవ జిల్లా చెప్పవచ్చు. అతి తక్కువ వర్షపాతం పొందినటువంటి జిల్లా నైరుతి ఋతుపవనాల కాలంలో కలిగిన వర్షపాతం వలన అతి తక్కువ వర్షపాతం పొందినటువంటి జిల్లా అనంతపురం అయితే రెండవ జిల్లా ప్రకాశం జిల్లాగా మనం గమనించవచ్చు. ఓకే, రైట్. మరి 2017-18 ఆర్థిక సర్వే ఆధారంగా మరి నైరుతి ఋతుపవనం కాలంలో ఏర్పడిన వర్షపాతం సాధారణంతో పోలిస్తే వాస్తవంగా ఎంత వర్షపాతం కలిగింది అనేది మనకి గమనించవచ్చు. మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటిది ఇది వాస్తవం, రెడ్ కలర్లో కనిపిస్తున్నది సాధారణ వర్షపాతం. ఇది రెడ్ కలర్లో ఉన్నది సాధారణ వర్షపాతం. మరి ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది వాస్తవంగా కురిసినటువంటి వర్షపాతం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కలిగింది. మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని మనం గమనించవచ్చు. మరి కడపలో మరి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కర్నూలులో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం సంభవించింది. అనంతపురంలో దాదాపు సమానంగా మనకి వర్షపాతాన్ని గమనించవచ్చు. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కలిగింది. అయితే ఇక్కడ గుంటూరులో దాదాపు సమానంగా ఉంది. ఇక గుంటూరు నుంచి ఇటు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాలు చూసినట్లయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం పొందినటువంటి జిల్లాలు ఏవి అని అడగవచ్చు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పొందిన 3 జిల్లాలు 2017-18 సర్వే ప్రకారం ఒకటి కృష్ణా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిగా మనం గమనించవచ్చు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ని ఇలా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పొందిన జిల్లాలు ఏవి అని అడగవచ్చు. ఏ నెల్లూరు, బి కడప, సి కర్నూలు చిత్తూరు, డి పశ్చిమ గోదావరి అని మనం చూసినట్లయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం పొందింది ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆప్షన్స్లో పశ్చిమ గోదావరికి మనం చెప్పవచ్చు. ఓకే, అదేవిధంగా 2017-18 ఆర్థిక సర్వే ఆధారంగా ఈశాన్య వర్షపాతం ఎలా సంభవించిందో మనం గ్రాఫ్ ద్వారా పరిశీలిద్దాం. మరి ఇది ఈశాన్య ఋతుపవనాల వల్ల కలిగిన వర్షపాతం. మరి జిల్లాల వారీగా మనం గ్రాఫ్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఈశాన్య ఋతుపవనాల వలన 2017-18 ఆర్థిక సర్వే ప్రకారం మరి అత్యధిక వర్షపాతం పొందిన జిల్లా చిత్తూరు జిల్లాగా మనం చెప్పవచ్చు. మరి అత్యధిక వర్షపాతం పొందినటువంటి రెండవ జిల్లా నెల్లూరు జిల్లా. మరి అదేవిధంగా మరి ఈశాన్య ఋతుపవనాల వలన అతి తక్కువ వర్షపాతం పొందినటువంటి జిల్లా గుంటూరు. మరి అతి తక్కువ వర్షపాతం పొందినటువంటి రెండవ జిల్లా మరి ఇక్కడ కృష్ణా జిల్లాగా మనం చెప్పవచ్చు. మన ఇక్కడ బిట్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయంటే అత్యధిక వర్షపాతం పొందినటువంటి రెండవ జిల్లా ఏది? నెల్లూరు. అదేవిధంగా అత్యల్ప ఈశాన్య ఋతుపవనాల కాలంలో అత్యల్ప వర్షపాతం పొందిన జిల్లా ఏది అంటే మన గుంటూరుగా మనం చెప్పవచ్చు. ఓకే, మరి ఈశాన్య ఋతుపవనాల కాలంలో మరి సాధారణం కంటే వాస్తవ వర్షపాతం ఎలా సంభవించింది అనేది మనం ఈశాన్య ఋతుపవనాల కాలంలో చూసినట్లయితే మరి ఇక్కడ ఇది రెడ్ కలర్లో కనిపిస్తున్నది సాధారణ వర్షపాతం, యాక్చువల్గా మనకి కురవాల్సినటువంటి వర్షపాతం. మరి బ్లూ కలర్లో మనకు కనిపిస్తున్నటువంటిది ఇది వాస్తవంగా సంభవించినటువంటి వర్షపాతం. మరి ఇక్కడ సాధారణం కంటే తక్కువగా నమోదైంది శ్రీకాకుళంలో, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప.
మరి ఈ కడప వరకు అన్ని జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉన్నాయి ఈశాన్య ఋతుపవనాల కాలంలో. మరి అదేవిధంగా కర్నూలు చూసినట్లయితే దాదాపు సమానంగా ఉంది. మరి అనంతపురంలో ఈశాన్య ఋతుపవనాల వలన సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని కలిగి ఉంది. అయితే మనం బిట్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే 2017-18 ఆర్థిక సర్వే ఆధారంగా ఈశాన్య ఋతుపవనాల కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పొందిన జిల్లా ఏది అని అన్నప్పుడు మన ఇక్కడ అనంతపురంగా మనం గమనించవచ్చు. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పొందిన జిల్లా ఏది అంటే వాస్తవంగా ఎక్కువ పొందింది ఏదంటే మనకి ఇక్కడ అనంతపురంగా మనం చెప్పవచ్చు. ఓకే, మరి మీకు అదేవిధంగా మనకి 2017-18 ఆర్థిక సర్వేలో ఇవ్వబడింది మీకు ఇక్కడ ఉన్నట్టు యథాతథంగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 2011 నుంచి 2017-18 వరకు రాష్ట్రంలో ఋతుపవనాల ఆధారంగా వర్షపాతం ఎలా సంభవించింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఇది నార్మల్, ఇది యాక్చువల్ అంటే ఇది సాధారణ వర్షపాతం. లైట్గా కనిపిస్తూ ఉంది బ్లూ కలర్లో, ఇది సాధారణ. ఇది థిక్గా కనిపిస్తూ ఉంది, ఇది వాస్తవ వర్షపాతం. ఇక్కడ మనకు లైట్ కలర్లో కనిపిస్తూ ఉంది సాధారణ వర్షపాతం, థిక్ కలర్లో కనిపిస్తూ ఉన్నది ఇది మరి వాస్తవ వర్షపాతం. ఇది నైరుతి ఋతుపవనాల కాలం సంబంధించినటువంటి గ్రాఫ్. మరి మనం ఇక్కడ చూసినట్లయితే 2010-11లో సాధారణం కంటే ఎక్కువ కలిగి ఉంది. అదేవిధంగా 2011-12కి వస్తే సాధారణం కంటే తగ్గింది. 2012-13లో సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మళ్ళీ 2013 నుంచి ఇక సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదవుతూ ఉంది ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో రాష్ట్రంలో. అదేవిధంగా మన ఈశాన్య ఋతుపవనాలను మనం గమనించినట్లయితే ఇది లైట్ కలర్లో ఉన్నటువంటిది ఇది సాధారణ వర్షపాతాన్ని సూచించేది. అదే థిక్ కలర్లో ఉన్నటువంటిది ఇది వాస్తవ వర్షపాతాన్ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. మరి దీన్ని గమనించినట్లయితే 2010-11లో మరి సాధారణం కంటే ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షపాతం కలిగింది. మరి ఈశాన్య ఋతుపవనాల కాలంలో 2011-12లో తగ్గింది. మళ్ళీ 2012-13లో ఎక్కువగా ఉంది సాధారణం కంటే. 2013-14లో కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంది. 2014-15లో ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఇక 2014-15 నుంచి ఈశాన్య ఋతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే నమోదవుతూ ఉన్నట్లు మనం ఈ గ్రాఫ్లో గమనించవచ్చు. ఓకే, మనకి ఇక్కడ మనం చూసినట్లయితే 2013-14 నుంచి నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మరి ఈశాన్య ఋతుపవనాలు వచ్చినట్లయితే 2014-15 నుంచి సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నట్లు మనం ఈ గ్రాఫ్లో గమనించవచ్చు. ఓకే, రైట్. ఇది ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరి నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, రైట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.